హలో ఫ్రెండ్స్, నేను జయ. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ జయ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ అప్డేట్స్ అవుతుంటాయి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఒక మంచి టేస్టీ పరాటా, అది ఆలు పరాటా. మనం నార్త్ ఇండియన్ స్టైల్లో చేసుకున్నాం, చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేస్తే మీకు చాలా నచ్చుతుంది. అది ఎలా చేయాలో పదండి చూసేద్దాం. స్టఫ్డ్ ఆలు పరాటా చేసే విధానం. ముందుగా మనం ఆలు తీసుకోవాలి. నేను ఒక అరకిలో ఆలు తీసుకున్నానండి. ఇవి మనం ఒక 4-5 విజిల్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకుందాం. దీనికోసం మనకు కావాల్సింది ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకోండి, ఒక చిన్న ముక్కల్లో, ఇంకా కరివేపాకు. ఇవన్నీ కచ్చాపచ్చగా దంచి మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకొక మంచి కమ్మదనం కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో కావాల్సింది 1 స్పూను సోంపు, అంటే మనం తినే సోంపు తీసుకోవాలండి. ఇంకా 1 స్పూను కసూరి మేతి. ఇది ఆప్షనల్, ఒకవేళ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పరాటా కోసం పిండి తడుపుకుందాం. నేను ఒక 2 బౌలు గోధుమ పిండి తీసుకున్నానండి. ప్లెయిన్ గోధుమ పిండి, ఏది మైదా వేయలేదు, జస్ట్ గోధుమ పిండి. దాంట్లో ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకున్నాను. ఇంకా కొంచెం నీళ్లు వేసుకొని మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా, అలా మనం పిండి తడుపుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం పిండి తడుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం నూనె వేసుకుందాం. చూడండి, ఒక 1/2 స్పూన్ నూనె వేసుకోవాలి. ఇంకా ఒక 2 నిమిషాలు ఇలా తడపండి. దీనివల్ల మన పరాటా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది. సేమ్ మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా, అలా చేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్లో పెట్టుకున్న తర్వాత చపాతీ చేసుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పు ఇలా తాంబూలం తీసుకొని దాంట్లో ఉడికించిన ఆలు వేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు మనం స్మాష్ చేసుకుందాం. నేను ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటున్నాను. ఆలు స్మాషర్తో కూడా మనం చేసుకోవచ్చు. ఉండలు లేకుండా చూసుకోండి. ఒకవేళ ఉండలు ఉంటే మన పరాటా అనేది సాఫ్ట్గా కాదు. చూడండి, ఇలా స్మాష్ చేసుకున్నాక ఇప్పుడు మనం మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇలా మెత్తగా ఉండేటట్టు చూసుకోండి. ముందుగా నేను కచ్చపచ్చ దంచిన అల్లం, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. దీని తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ దాకా కారం వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకోవద్దు. సరిపడా ఉప్పు, 1 స్పూను ధనియా పౌడర్, 1/2 స్పూను జీరా పౌడర్, ఇంకా చాలా తక్కువ అంటే జస్ట్ ఒక 2 చిటికల గరం మసాలా పౌడర్, ఇంకా 1/2 స్పూను ఆమ్చూర్ పౌడర్. ఇది ఆప్షనల్, ఒకవేళ ఉంటే వేసుకొని లేదా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాల్సింది సోంపు అండి. సోంపు ఇలా క్రష్ చేసి వేసుకోండి. దీనివల్ల ఒక మంచి టేస్ట్, ఒక మంచి కమ్మదనం వస్తుంది. ఇంకా 1 స్పూను నేను కసూరి మేతి వేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి, ఒకవేళ ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మీరు తక్కువ ఎక్కువ మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. తక్కువైనా బాగుంటుంది, ఎక్కువైనా బాగుంటుంది. ఇప్పుడు మనం మంచిగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకుంటున్నాను. దీనివల్ల ఒక మంచి కలర్ వస్తుంది. ఒకవేళ ఆలు మసాలా లూజ్ అయిపోతే దీంట్లో 1 నుంచి 2 స్పూన్ దాకా గోధుమ పిండి వేసి మంచిగా కలపండి. కానీ గోధుమ పిండి ఎక్కువ వేసుకోవద్దండి, అదే ఫ్లేవర్ వస్తుంది. లేకపోతే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనం పరాటాలు రెడీ చేసుకుందాం. చూడండి, ఇలా మనం ఉండలు పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు పరాటా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ఆలు మసాలా కూడా ఇలా పెద్దగా తీసుకోవాలి. అంటే చపాతీ ఎంత తీసుకుంటున్నామో ఆలు మసాలా కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు మనం స్క్వేర్ లాగా మనం చపాతీ చేసుకుందాం. చూడండి, ఇలా నిదానంగా చేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్లో వచ్చిందనుకోండి, మనకు ఫోల్డ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. చూడండి, ఇలా స్క్వేర్ షేప్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఆలు మసాలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఆలు మనం దీంట్లో పెట్టేసి కొంచెం పొడిపిండి వేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకోండి, మరి ఎక్కువ స్ప్రెడ్ అవసరం లేదు. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసుకొని 4 వైపులో మనం ఫోల్డ్ చేసుకోవాలి. దీనివల్ల మనం చపాతీ చేసేటప్పుడు స్టఫింగ్ అనేది అసలు బయటికి రాదండి, ఇంకా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేశారనుకోండి, చాలా పర్ఫెక్ట్గా మన ఆలు పరాటా రెడీ అవుతుంది. ఇలా కొంచెం మనం పొడిపిండి వేసుకొని ఫస్ట్ కార్నర్స్లో మనం రోల్ చేసుకుందాం, తర్వాత మధ్యలో రోల్ చేసుకుందాం. దానివల్ల స్టఫింగ్ అనేది అసలు బయటకు అనేది రాదు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా కొంచెం లావుగా మనం రెడీ చేసుకుందాం. ఇప్పుడు నేను మీకు ఇంకొక పరాటా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను మీకు ఇంకో పరాటా చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. లోపల స్టఫింగ్ అనేది కొంచెం గట్టిగా ఉండాలి, పల్సగా అస్సలు ఉండకూడదు. పల్సగా ఉందనుకోండి స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా మనం గోధుమ పిండి తడుపుతాం కదా, అది గట్టిగా అసలు ఉండకూడదు. చాలా గట్టిగా ఉందనుకోండి చపాతీ మొత్తం విరిగిపోతుంది. కొంచెం మెత్తగైనా పర్వాలేదు, కానీ చపాతీ పిండి చాలా గట్టిగా ఉండకూడదు. మనం కొంచెం సాఫ్ట్ అయినా పర్వాలేదు. ఈ రకం చేసుకున్నాం అనుకోండి మనం స్క్వేర్ షేప్గా, అసలు మన స్టఫింగ్ అనేది బయటకు రాదు. ఇంకా పర్ఫెక్ట్గా మన ఆలు పరాటా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఇంకో పరాటా చేసి చూపిస్తానండి. ఎవరు అసలు పరాటాలు చేసుకోరో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా నేను ఇంకొక స్టైల్ చూపిస్తాను. మనం ఫుల్కాలు చేసుకుంటాం కదా, ఇలా చిన్న ఉండలతో ఒక 2 ఉండలు తీసుకోండి. ఇంకా ఇలా పల్సగా మనం 2 ఫుల్కాలు రెడీ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా 2 ఫుల్కాలు మనం రెడీ చేసుకోవాలి.
మనం ఫుల్కాలు చేసుకుంటాం కదా సేమ్ అలాగే. ఇప్పుడు దాంట్లో మనం ఈ స్టఫింగ్ ఇలా పూర్తిగా స్ప్రెడ్ చేసుకుందాం. ఒకవేళ రాలేదనుకోండి కొంచెం చేతులు ఇలా నెయ్యి రాసుకొని లేకపోతే నూనె రాసుకొని ఇలా స్ప్రెడ్ చేయండి. దానిపైన ఇంకో ఫుల్కా అంటే ఇంకో చపాతీ వేయండి. ఇంకా ఇలా మనం క్లోజ్ చేసేసుకుందాం ఇలా ప్రెస్ చేసుకొని. ఇప్పుడు కొంచెం మనం పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో కొంచెం రోల్ చేసుకుందాం. అంటే చపాతీ అనేది పూర్తిగా ఇలా అతుకుపోతుంది, ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి ఈ విధంగా చాలా ఈజీగా రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చపాతీలు రెడీ చేసుకుందాం. పెన్ను వేడైపోయాక కొంచెం నూనెతో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీ అనేది అసలు అతకదు. ఇంకా ఒక హాఫ్ మినిట్ రెండు వైపులా సిమ్లో ఫస్ట్ కాల్చుకుందాం. దాని తర్వాత దానిపైన ఇలా స్పాట్స్ వస్తాయండి, బ్రౌన్ స్పాట్స్. ఇలా చూడండి ఇలా బ్రౌన్ స్పాట్స్ వస్తాయి కదా. దాని తర్వాత మనం ఒక్కొక్క స్పూను నూనె వేసుకుందాం. నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి, కొంచెం డ్రై అయితే అంత బాగోదు, కొంచెం వెట్గా ఉండాలి, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఇలా రెండు వైపులా ఒక్కొక్క స్పూన్ నూనె వేసుకొని, అంటే ఎంత కావాలి అంటే అంత కొంచెం ఇలా వేసుకొని మనం కాల్చుకోవాలి. అసలు పచ్చిగా లేకుండా చూసుకోండి. ఇలా నాలుగు వైపులా పరాటా అనేది మంచిగా కాలాలి, అప్పుడే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే బటర్తో చేసుకోవచ్చు, నెయ్యితో చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి, దేనితో అయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతుంది, అందుకే మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. చూడండి మన పరాటా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఇంకో పరాటా చేసి చూపిస్తాను, అది కూడా సేమ్ ఇలాగే చేసుకోండి. ఇలాగ మీరు రెక్టాంగిల్ షేప్లో చేసుకున్నారనుకోండి అసలు స్టఫింగ్ అనేది బయటకు రాదు. ఒక మంచి ఇది రెసిపీ మనం దేంట్లోనే తీసుకోవచ్చు, లంచ్, డిన్నర్, టిఫిన్, స్నాక్ ఏ టైంలోనూ చాలా బాగుంటుందండి. సమోసా కన్నా చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీ హెల్తీ రెసిపీ ట్రై చేయండి, ఇంకా నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఎలా నచ్చిందని. ఇది పర్ఫెక్ట్ నార్త్ ఇండియన్ స్టైల్ రెసిపీ అండి. ఢిల్లీలో మనం తింటాం కదా సేమ్ అలా ఉంటుంది. నాకు చాలామంది నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారండి. నేను మహారాష్ట్రలో ఉన్నాను కదా, అందుకే నాకు చాలా ఫ్రెండ్స్ తెలుసు, వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఇప్పుడు మనం ఈ పరాటా కూడా కాల్చుకుందాం. నేను ఒక రెండు ఫుల్కాల మధ్యలో స్టఫింగ్ చేసి చూపించాను కదా, అది కూడా ఇలా మంచిగా కాల్చుకోండి. పర్ఫెక్ట్గా మన ఆలు పరాటా రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు సర్వ్ చేసి చూపిస్తాను. వేడి వేడి పరాటా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్ మన నార్త్ ఇండియన్ స్టైల్ ఆలు పరాటా రెడీ అయిపోయింది. చూడండి నేను ఇలా ఆవకాయ పచ్చడి, సాస్ ఇంకా పెరుగుతో సర్వ్ చేస్తున్నాను. అంటే మనం దేంతో అయినా తీసుకోవచ్చండి, ఇంట్లో ఏ పచ్చడి అవైలబుల్ ఉన్నా దాంతో తీసుకోవచ్చు. పిల్లలైతే సాస్తో చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పెరుగుతో అయితే ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ అండి. చూడండి ఎంత బాగా పొరలుగా మన ఆలు పరాటా రెడీ అయిపోయింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఒకసారి మీరు తప్పకుండా ఇలా స్టఫ్డ్ ఆలు పరాటా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి 2 చపాతీస్ మధ్యలో మనం ఇలా స్టఫింగ్ చేసుకొని ఒక పరాటా చేసుకున్నాం కదా, మీకు చూపించాను. చూడండి ఎంత బాగా పొరలుగా వచ్చేసింది. ఒక మంచి టేస్టీ సాఫ్ట్ మన పరాటా రెడీ అయిపోయిందండి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా ఈజీగా ఆలు పరాటా చేసుకోవచ్చు, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు నా నోటిఫికేషన్స్ అన్ని అప్డేట్స్ అవుతుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.